నమస్కారం. జీవితంలో కొన్నిసార్లు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులొస్తూ ఉంటాయి కదా. చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా అసలు ఊహించని సమస్యలు రావడం. ముఖ్యంగా ఈ ఏలిననాటి శని అంటే సాడెసాతి అంటారు కదా. ఆ చాలామంది ఇలాంటి అనుభవాలతో సతమతమవుతూ ఉంటారు. ఉపశమనం కోసం ఏదో ఒక మార్గం వెతుకుతూ ఉంటారు. అందుకే ఈరోజు మనం శనివారం నాడు పవిత్రమైన రావి చెట్టుని పూజించడం. అవును, అది చాలా ప్రాచుర్యంలో ఉన్న పరిహారమే. ఇది శనిగ్రహ దోషాల వల్ల వచ్చే కష్టాల నుండి అంటే ఆ ఇబ్బందుల నుండి మంచి ఉపశమనమిస్తుందని గట్టి నమ్మకం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే శనివారం ఉదయం సూర్యోదయం అయ్యాకే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వెళ్లే ముందు తప్పకుండా స్నానం చెయ్యాలి. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. శనిదేవుడికి శుభ్రత, డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం అంటారు. సో బాడీ, మైండ్ క్లీన్గా ఉండటం ముఖ్యం. ఓకే, శుభ్రత ముఖ్యం. దశ 2 నీళ్లు సమర్పించడం. తర్వాత ఒక రాగి చెంబులాంటి శుభ్రమైన పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం చిటికెడు బెల్లం కలపాలి. ఈ బెల్లం కలిపిన నీటిని నెమ్మదిగా, భక్తిగా ఆ చెట్టు వేళ్లకు పోయాలి. దశ 3 దీపం వెలిగించడం. తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకుని అందులో నువ్వుల నూనె లేదా ఆవాల నూనె, ఈ రెండిట్లో ఏదో ఒకటి పోసి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె లేదా ఆవాల నూనె. ఓకే. దశ 4 ప్రదక్షిణలు. ఆ తర్వాత దీపం అక్కడ ఉండగానే చెట్టు చుట్టూ 7 సార్లు క్లాక్వైజ్ డైరెక్షన్లో అంటే గడియారం ముళ్ళు తిరిగే వైపు నెమ్మదిగా భక్తితో ప్రదక్షిణలు చెయ్యాలి. స్పీడ్గా నడవకూడదు. 7 సార్లు? అవును, 7. దశ 5 మంత్రజపం. ఇక ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనస్సులో శనిదేవుణ్ణి, విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రాన్ని సైలెంట్గా లేదా మెల్లగా జపించాలి. ఒకటి ఓం శం శనేశ్చరాయ నమః, ఇది శనిదేవుడి మూలమంత్రం, ఆయన్ని శాంతింపజేయడానికి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, రావి చెట్టులో ఉండే విష్ణుమూర్తి రక్షణ కావాలని ఆయన బ్లెస్సింగ్స్ కోసం ఈ మంత్రం జపించవచ్చు. చెప్పిన స్టెప్స్ని యాంత్రికంగా ఒక పనిలా చేయడం కాకుండా ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఆ చిత్తశుద్ధి అంటే అసలు అర్థమేంటి, పూజ చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉండాలి, మన ఇంటెన్షన్ ఎంత ప్యూర్గా ఉండాలి, ఇది కేవలం ఈ శని పూజకే కాదు, మనం చేసే ఏ పూజకైనా, ఏ పనికైనా అప్లై అవుతుంది. దీని గురించి కొంచెం ఆలోచిస్తే మన స్పిరిచువల్ జర్నీకి, మన పర్సనల్ గ్రోత్కి ఇంకా క్లారిటీ, స్ట్రెంగ్త్ వస్తుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆలోచించాల్సిన విషయమే. శనిదేవుని అనుగ్రహం, శాంతి అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం సం శనేశ్చరాయ నమః. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు, ముఖ్యంగా ఆ వార్నింగ్, ఆ పూజా విధానం వింటున్న వారికి ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాం. అవసరమైన వాళ్ళకి అంటే ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి లేదా ఈ విషయం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి దీన్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా.